ఈశ్వర మాయ. అసలు మాయ అంటే ఏమిటి? ఆది అనాది అయినటువంటిది మాయ, అంతము కలిగినటువంటిది మాయ, ప్రమాణాలకు అప్రమాణాలకు సాధారణమైనటువంటిది. ఇది సత్తు కాదు, అసత్తు కాదు, సహసత్తు అంతకన్నా కాదు, స్వయముగా అధికమైనటువంటిది, వికారాలు లేనటువంటిది, నిరూపించటానికి వీలైనటువంటి లక్షణాలు లేనటువంటిది మాయ. ఇది మాయ అంటే. ఈ మాయ అనేది ఎక్కడ ఉంటుంది? పరమేశ్వర స్వరూపాన్ని ఆక్రమించి ఉంటుంది, ఆవరించి ఉంటుంది. జీవులకి అజ్ఞానము అనేది నశించిపోగా సత్వగుణ ప్రధానులైనటువంటి వారికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. మిగిలినటువంటి వాళ్ళకెవరికి కూడా ఆత్మ సాక్షాత్కారం కలగదు. ఆత్మ సాక్షాత్కారం కలగాలి అంటే సత్వగుణము అనేది ఈ సాధకుడి దగ్గర ఉండి తీరాలి. ఇలా సత్వగుణం కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఆత్మ సాక్షాత్కారము అనేది కలుగుతుంది. అజ్ఞానులకు ఇది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. వికారాలకు అంటే మార్పులకు తల్లి అయి శాశ్వతమైనటువంటి భగవదాజ్ఞారూపమైనటువంటిది ఈ మాయ. ఈ మాయ వల్లనే ఈ చరాచర జగత్తులోనూ అనేక సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీనివల్లనే ఈ చరాచర జగత్తంతా కూడా నిర్మించబడుతూ ఉన్నది. మాయ అనేది పరమేశ్వరుని ఆశ్రయించి ఉంటుంది, ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఇది గౌరవప్రదమైనటువంటిది, అంతము కలిగినటువంటిది, పుట్టించేది, భూతములందు ప్రకాశించేది. తెలుపు, ఎరుపు, నెలుపు ఇలా రకరకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి రంగులు కలిగినటువంటిది, అనేక రూపములు కలిగినటువంటిది, అనేక రకాలైనటువంటి రూపాలు కలిగినటువంటిది, కోరికలు కలిగించేటటువంటిది, కోరికలు తీర్చేది, విషయ శూన్యమైనటువంటిది. ఈ మాయ వల్లనే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటిది ఆ పరమేశ్వర స్వరూపం. కాని మాయా ప్రభావంతో భగవంతుడు లేడు అనిపిస్తుంది. అశాశ్వతమైనటువంటి ఈ జగత్తంతా కూడా ఈ మాయ వల్లనే శాశ్వతము అని అనిపిస్తుంది. భార్యా బిడ్డలు, ధనధాన్యాలు, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. కానీ ఈ మాయా ప్రభావం వల్ల ఇవన్నీ కూడా నిజమనిపిస్తుంది. లోకంలో జీవి వీటి కోసమే పాకులాడుతూ ఉంటాడు. కాని ఇవన్నీ నశించిపోయేవే. ఎడారి యందు ఎండమావిలాగా సూర్యకాంతిలో ముత్యపు చిప్ప వెండి పాత్రలా కనిపించినట్లుగా మాయా ప్రభావం చేత అశాశ్వతమైనటువంటివన్నీ కూడా శాశ్వతంగా కనిపిస్తాయి, అనిత్యమైనటువంటివన్నీ కూడా నిత్యంగా అనిపిస్తాయి. అదే మాయా ప్రభావము. ఈ మాయా ప్రభావం చేతనే మానవుడు తాను సృష్టించినటువంటి ద్రవ్యాన్ని సంపాదించడానికి తానే పరుగులు పెడుతూ ఉన్నాడు. ఈ జగత్తు అంతా కూడా నిజము అనేటటువంటి భ్రమలో ఉన్నాడు. ఈ మాయ అనేది మహా గొప్పది. అది ఎంత గొప్పది అంటే తన కళ్ళ ఎదురుగానే జీవులు మరణిస్తూ ఉన్నప్పటికీ, కట్టడాలు కూలిపోతూ ఉన్నప్పటికీ, వస్తువులు నశించిపోతూ ఉన్నప్పటికీ మానవుడు అది నిజము అని నమ్మలేడు. చివరికి తన జీవితం శాశ్వతం కాదు అని తెలిసి కూడా దాని మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని వదులుకోలేడు. అహంకార మమకారాల నుంచి బయటికి రాలేడు. జీవుడు అవిద్యా సంబంధం చేత మాయా అనేటటువంటి వలలో గట్టిగా చిక్కుబడిపోతాడు. సృష్టి జరిగేటప్పుడు ముందుగా అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము ఈ మూడు కూడా వచ్చినాయి. అసలు మొట్టమొదట వచ్చినవి ఏమిటి అంటే అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము. ఈ అహంకారం నుంచే తన్మాత్రలు వచ్చినాయి, వాటి నుంచి పంచభూతాలు ఆవిర్భవించినాయి. అయితే సృష్టి క్రమంలో మొట్టమొదటిగా వచ్చినటువంటిది అవ్యక్తం. ఆ అవ్యక్తమే మాయా. ఇది సత్వగుణ ప్రధానమైనటువంటిది. అవ్యక్తము అంటే కంటికి కనిపించనటువంటిది, అదే మాయా. ఈ మాయ అనేది ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఆవరించి ఉంటుంది.
అంటే జీవుడికి పరమేశ్వరుడికి ఇద్దరికీ కూడా మధ్యన అడ్డంగా ఉంటుంది. ఈ మాయను గనక భేదించగలిగినట్లయితే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. మాయ అనేది నీటి గుంటలో ఉన్నటువంటి నాచులాంటిది. ఈ నాచును గనక దూరంగా తోసిపారేస్తే అది వెళ్ళిపోతుంది. కానీ దాని లక్షణం ఏమిటి? వెళ్లిపోయినటువంటి నాచంతా కూడా మళ్లీ వచ్చి ఉన్న చోట్లోనే చేరుతుంది. అట్లాగే వేదాంత విచారము సజ్జన సాంగత్యము చేసినంత కాలము కూడా ఈ మాయమన్ని వదిలి వెళ్లిపోయినట్టుగా కనిపిస్తుంది. నిజంగా అది వెళ్ళదు. ఈ సజ్జన సాంగత్యము వేదాంత విచారము పూర్తయిపోయంగానే, అంటే అక్కడి నుంచి మనం లేవంగానే అవి వెంటనే మళ్లీ వచ్చి చేరిపోతుంది. అంటే విషయ వాంఛల యందు మనస్సు ఎప్పుడైతే లగ్నం అవుతుందో అప్పుడు ఈ మాయ అనేది ఆవరించింది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ మాయ పరమేశ్వరుణ్ణి ఆవరించి ఉంటుంది కదా, దీనివల్ల ఆయనకు అపాయం లేదా అని అనుమానం వస్తుంది. జగత్తులో ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఈ మాయకు లోబడే ఉంటుంది. ఆ పరమేశ్వరుడు ఒక్కడే మాయకు అతీతుడు. మాయ అనేది ఆ పరమేశ్వరుడి యొక్క అధీనంలోనే ఉంటుంది. చూడండి, పాము కూరంలో విషం ఉంటుంది. ఆ విషం వల్ల పాముకు ఏ రకంగానూ కూడా హాని జరగదు. కానీ దాని చేత కాటు వేయబడ్డటువంటి ఇతర జీవికి మాత్రం హాని కలుగుతుంది. అలాగే పరమేశ్వరుణ్ణి ఆవరించి ఉన్నటువంటి ఆ మాయ వల్ల పరమేశ్వర స్వరూపానికి ఏ రకంగానూ కూడా అపకారము అనేది జరగదు. మాయ చేత కప్పబడినటువంటి మానవుడు తాను మాయా ప్రభావానికి లోనై ఉన్నాను అని గనక తెలుసుకోగలిగినట్లయితే ఆ మాయ అతన్ని వదిలిపెట్టి వెళ్లిపోతుంది. ఉదాహరణకి ఒక చిన్న విషయం చూడండి. ఒక వ్యక్తి ఎవడో దయ్యం పట్టి పిచ్చి వేషాలు వేస్తూ ఉన్నాడు. అయితే వాడికి దయ్యం పట్టింది అనే సంగతి తెలీదు. కానీ ఒకవేళ అతనికి గనక దయ్యం పట్టింది అనేటువంటి విషయం గనక తెలిసినట్లయితే ఆ మరుక్షణమే ఆ దయ్యం కాస్త అతన్ని వదిలిపెట్టి వెళ్లిపోతుంది. ఇలాగే మాయ కూడా నేను మాయలో ఉన్నాను అనే విషయం గనక ఆ వ్యక్తి తెలుసుకోగలిగినట్లయితే, ఆ సాధకుడు తెలుసుకోగలిగినట్లయితే అతడు ఆ మాయ నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ ఆ విషయం తెలీదు. అదే మాయ. నిద్రపోతూ ఉన్నప్పుడు కలొస్తుంది. అందులో రకరకాలైనటువంటి విషయాలు అనుభవంలోకి వస్తాయి. రాజులు, రాజ్యాలు, గుర్రాలు, రథాలు, ఏనుగలు, అబ్బో అనేకమైనటువంటి విషయాలు. కానీ నిద్ర లేచిన తర్వాత ఇదంతా పెద్ద కళ, అంతకన్నేం లేదు, ఇదంతా భ్రాంతి అనిపిస్తుంది. అదేవిధంగా కంటికి కనిపించేటటువంటి ఈ జగంతంతా కూడా భ్రమ అని నిశ్చయంగా గనక మనం తెలుసుకోగలిగినట్లయితే ఆ మరుక్షణమే మాయగాస్త తొలగిపోతుంది. మాయ గనక విడిపోయినట్లయితే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అదే ఆత్మ సాక్షాత్కారం అంటే. జీవాత్మ పరమాత్మల మధ్య మాయ అనేటటువంటి తేడా ఒకటి ఉంది. అది పరమాత్ముడిని దర్శించడానికి అడ్డంగా ఉంటుంది. ఆ తెర గనక మనం తొలగించగలిగినట్లయితే మాయ తొలగిపోతుంది. అంటే ఆత్మ దర్శనం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఈ మాయ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? మాయ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అవిద్యామాయ, రెండోది విద్యామాయ. అవిద్యామాయ అంటే ఇదే అజ్ఞానము. ఇది మళ్లీ 6 రకాలుగా ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంటారు. ఇవే 6 వర్గాలు అని చెప్తాం మనం. వీటి వల్లనే మానవుడికి నేను, నాది అనేటటువంటి అహంకార మమకారాలన్నీ కూడా ఏర్పడతాయి. ఈ కారణంగానే మానవుడు సంసారానికి బందీ అవుతూ ఉన్నాడు. రెండవదే విద్యామాయ. ఇది భగవంతుడి యొక్క సన్నిధికి తీసుకుపోతుంది. విద్యామాయ వివేకము, వైరాగ్యము అని 2 రకాలుగా ఉంటుంది. దీన్ని ఆశ్రయించినటువంటి వారు భగవంతుణ్ణి శరణు పొందుతారు. విద్యామాయ అనేది వ్యక్తం కాగానే ఈ అవిద్యామాయ అనే తొలగిపోతుంది. మురికిగా ఉన్నటువంటి నీటిలో సూర్యచంద్రుల యొక్క ప్రతిబింబం అనేది కనిపించదు.
అలాగే మాయా అనేటటువంటి పొర తొలగిపోనంత వరకు నేను నాది అనేటటువంటి అహంకార మమకారాలు నశించంత వరకు ఆ పరమేశ్వర సాక్షాత్కారం అనేది జరగదు. పరమేశ్వరుడు అనేటటువంటి సూర్యుడు ఈ చరాచర జగత్తును కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. కాని చిన్న మబ్బు తునక గనక ఆ సూర్యుడికి అడ్డం పడినట్లయితే సూర్యుడు మన కంటికి కనిపించడు. అట్లాగే మాయా అనేటటువంటి తెర పరమేశ్వరుని మనం చూడకుండా కప్పివేస్తుంది. చెరువులో నాచు పేరుకొనుంది, దాన్ని చెదరగొట్టినా మళ్లీ ఉన్న చోటికే వచ్చి చేరుతుంది. కాని దానికి మళ్లీ అది వెనక్కి రాకుండా ఏదైనా ఒకటి అడ్డం పెట్టేశాం అనుకోండి, ఉదాహరణకు ఒక కర్ర తీసుకుని అడ్డం పెట్టేశాం, అప్పుడేమవుతుంది? చెదరగొట్టబడినటువంటి ఈ నాచు కాస్త అక్కడే ఉండిపోతుంది, మళ్లీ తిరిగి రాదు. అలాగే జ్ఞానము అనేటటువంటి కర్రతో మాయను గనక నిరోధించినట్లయితే, అంటే మాయను గనక జయించినట్లయితే అప్పుడు పరమాత్మ దర్శనం జరుగుతుంది. నిర్మలమైనటువంటి ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఒక్కసారిగా ఆకాశం గనక మేఘావృతం అయిందనుకోండి, ఆ సమయంలో సూర్యుడి కంటికి కనిపించడు. అప్పుడు జ్ఞాన జ్యోతులు అనేటటువంటి పెనుగాలులు గనక వీచినట్లయితే అజ్ఞానపు చీకట్లు, ఈ మబ్బులు అనేవి తొలగిపోయి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. అయితే మాయకు ఎవ్వరూ అతీతులు కారు. జ్ఞాన జ్యోతుల చేత మాత్రమే ఈ మాయను ఛేదించాలి. ఈ మాయ అనేది పరమేశ్వరుణ్ణి ఆవరించి ఉంటుంది, అది పరమేశ్వరుడికే లోబడి ఉంటుంది. పరమేశ్వరుడు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ మాయకు అధీనులుగానే ఉంటారు.